సార్ మీరు ఇక్కడ రైతుల పట్ట కొడతారు, మీ పిల్లల పట్ట కొడతారు. ఏ చెట్టు గురించి ఏ ప్రకృతిని కాపాడాలో రైతు కంటే ఎక్కువ మీకేం తెలుసో చెప్పుర్రి. చెప్పండి, ఒక ఎన్జిఓ అనేది చెప్పండి, ఒక విలేజ్ కి ఎంత దూరంలో ఉండాలో చెప్పాలి. గతంలో పీసీ పాలన అడిగాం, వాళ్ళు చెప్పలేరు. మీరు మంచిగా సమకూరు కదా, మీరు చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నా, ఇంతకుముందు మాట్లాడి మర్చిపోయినా. నేను ఒక ఎన్జిఓ అడిగిన దాకా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఎట్లా వచ్చి అని అడిగితే పేపర్ స్టేట్మెంట్ ఆన్లైన్ లో చూసి వచ్చినామన్నాడు. నేను 2011 నుంచి 100 కాంట్రాక్ట్లు ఇస్తాను, మీ కళ్ళకి కనిపించలేవా? మీ కళ్ళలో ఏం పోసుకురు, మన్ను వస్తాం కూర్చురా. చాలా చేపలు చచ్చిపోయినాయి, పొల్యూషన్ వచ్చింది, వాటర్ అంతా ఖరాబ్ అయింది, రైతులు నష్టపోయారంటే మేము 100 పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాం. ఇక్కడనే పత్రిక సోదరులు ఉన్నారు, వాళ్ళు అన్ని పేపర్లలో వేసారు. మరి మీ కళ్ళలో మన్ను పోసుకురు ఆ రోజు. మరి ఎందుకో ఏ ఎన్జిఓ ఊరికొచ్చి మరి చెరువులో చేపలు చచ్చిపోయినాయి, ఇక్కడ రైతు పంట ఎట్లా నష్టపోయింది, ఏ విషయం మీద ఎందుకు అడగలేరు? అంటే ఒక్క సైడే ఉంటారా ఎన్జిఓ అంతా? వీళ్ళు ఇచ్చే పైసల గురించే ఉంటారా? రైతు నుంచి ప్రేమ తీసుకోండి, ప్రేమను ఉందండి. ఆ రోజు మీకు ఎంత విలువ ఎట్లుంటుందో చూడండి. ఈ డబ్బులు కమ్ముడు పోయిన రోజులు మీ బతుకులు అన్యాయంగానే ఉంటాయి. ఈ రోజు డబ్బులు మీ జోబులోకి వస్తుండొచ్చు, కానీ రేపు రోజున మీ పిల్లలకు అవే హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది. మేము మా సైడ్ నుంచి కూడా మాట్లాడండి. మేము ఒక 20 మంది మాట్లాడినాం.